ఏమంటూ ఉన్నాడు చూడండి, ఆ మాట కంటిన్యూ చేయండి దయచేసి. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బలటు మిగులా కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి సోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? ఇప్పుడు ఏం చేయటం ప్రారంభిస్తున్నాడు? తిట్టడం ప్రారంభిస్తున్నాడు. చూసారా, పరుషమైన మాటలు మాట్లాడేస్తూ ఉన్నాడు. దుర్బలులు ఈ యూదులు ఏం చేస్తారు? ఇంకా తమంతట తామే ఈ పని ముగింతురా, బలులు అర్పించి బలపరుచుకొందురా, అవును, ఒక దినమందే ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా. మరియు అమ్మోనియుడైన టోబియా అతని యొద్ద ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవుననెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనిస్తున్నారా? హీస్ ట్రైయింగ్ టు అటాక్ ద కాన్ఫిడెన్స్. He's trying to attack your spiritual maturity. He's trying to attack your relationship with God. He's trying to attack your self-will power. నీ యొక్క ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయటానికి, నీలో ఉన్నటువంటి ఆత్మీయ పరిపక్వతను దెబ్బతీయటానికి శత విధాలుగా పరుషమైన మాటలు మాట్లాడుచు, ప్రశ్నలు వేస్తూ నేను డిస్కరేజ్ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వీటన్నిటికీ మనం సిద్ధముగా ఉండాలి. వీటన్నిటికీ మనం సిద్ధముగా ఉండాలి. 4వది చూడండి, ఇంకా తీవ్రతను పెంచుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక్కొక్క అటాక్ తర్వాత ఏం చేయాలో నేను మరలా చెప్పబోతున్నాను. సాతాను యొక్క అటాక్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ముందుగా ఏం చేశాడు? దుఃఖించాడు. రెండవదిగా హేళన చేసి తృణీకరిస్తూ ఉన్నాడు. మూడవదిగా ఏం చేస్తూ ఉన్నాడు? మిగులా కోపగించి రౌద్రుడవుతూ ఉన్నాడు. ఇప్పుడు 4వదిగా చూడండి, 4వ అధ్యాయం 8వ వాక్యం దయచేసి చదవండి. 4వ అధ్యాయం 8వ వాక్యం. మిగులా కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి, మిగులా కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మల్ని కలతపరుస్తున్నారు. ఈస్ డైరెక్ట్లీ కమింగ్ ఇన్ వార్. యుద్ధమునకు వస్తూ ఉన్నాడు. పని చేసే వారి మీదకి యుద్ధమునకు రావటం ఏంటి? గోడలు కట్టే వారి మీదకి యుద్ధమునకు రావటం ఏంటి? శత్రువులందరూ కూడా కట్టి అన్నమాట మీరు గమనిస్తూ ఉన్నారా? కట్టి యుద్ధమునకు వస్తూ ఉన్నారు. అంటే నువ్వు దేవుని యొక్క సేవలో ఉండాలనే ఆశ నీకు ఉన్నట్లయితే అన్ని రకాలుగా సాతాను నీ మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. నీ కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత కావచ్చు, నీ ఆరోగ్యం పాడవటం కావచ్చు, ఉన్నట్లుండి డబ్బులు ఆవిరైపోవటం కావచ్చు, లేకపోతే అనుకోని సంఘటనలు జరగటం కావచ్చు, అనుకోని ఓటమిలు జరగటం కావచ్చు. నీ జీవితంలో ఎదురు దాడి సాతాను ప్రారంభం చేస్తాడు. I have always surprised myself when I saw how cruel and crooked the devil attacks us. ఎంత భయంకరముగా కుటిలముగా కుట్రతో సాతాను మన మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడో చూసినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఆశ్చర్యపోక తప్పదు. కొన్నిసార్లు అన్నీ బాగానే ఉన్నాయి అని అనుకుంటూ ఉంటావు, కానీ ఉన్నట్లుండి ఒక్క రోజు రాత్రిలోనో, ఒక్క పగల్లోనో, లేక 2-3 గంటల్లోనో, లేక ఒక వారంలోనో ఉన్న పరిస్థితి అంతా కూడా తారుమారు చేసేస్తాడు. అనారోగ్యం వచ్చేస్తుంది, ఆర్థికంగా కష్టాలు వచ్చేస్తాయి, సంబంధాలు పాడైపోతాయి, నువ్వు అనుకున్నవి జరగవు, జరగాల్సినవి ఆగిపోతాయి. ఇలాంటివన్నీ అంటే కట్టి సాతాను మన మీద పడతాడు. ఏం చేస్తూ ఉన్నాడు? ముందుగా దుఃఖించాడు. దానితోనే మనం వెనక్కి వెళ్ళిపోతాం అనుకున్నాడు. అంటే శత్రువు ఉన్నాడు అని తెలిస్తేనే వెనక్కి వెళ్ళిపోవాలి అని వాడి ఆలోచన. కానీ అక్కడ ఆగలేదు. నెహెమ్యా హేళన చేశాడు, తృణీకరించాడు. అది కూడా పని చేయలేదు. నెహెమ్యా ఇంకా బలముగా ముందుకెళ్తూ ఉన్నాడు. మూడవదిగా ఏం చేస్తూ ఉన్నాడు? రౌద్రుడై మన కాన్ఫిడెన్స్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 4వదిగా ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు యుద్ధమును ప్రకటిస్తూ ఉన్నాడు. దయచేసి చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, వాడిప్పుడు ఇంకా ఏం చేస్తూ ఉన్నాడో మీకు చూపాలి నేను. సాతాను ఏం చేస్తూ ఉన్నాడంటే మనల్ని బలహీనపరచటానికి, మనల్ని
పడద్రోయటానికి. దయచేసి ఈ మాటలు చూడండి. 4వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. 4వ అధ్యాయము 12వ వాక్యం. మా శత్రుల యొద్ద నివాసులై ఉన్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలని మాటి మాటికి మాతో చెప్పగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మీరు గమనించండి. శత్రువుల యొద్ద నివాసులై ఉన్నటువంటి యూదులు. గమనిస్తూ ఉన్నారా? వీరు యూదులే. వీరి యొక్క దృఢ నిర్ణయము, దృఢ నిశ్చయం ఎలా ఉండాలి? మా యొక్క కోట గోడలు లేకపోతే యెరూషలేము గోడలన్నీ కట్టబడాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. కానీ కొంతమంది వ్యతిరేకముగా తయారవుతూ ఉన్నారు. మాటి మాటికి ఆటంకపరచాలని ప్రయత్నం చేస్తూ. అంత మాత్రమే కాదు, దయచేసి ఇంకో మాటను చూడండి. 3వ అధ్యాయము 5వ వాక్యం. 3వ అధ్యాయము 5వ వాక్యం. వారిని ఆనుకొని తెకోవీయులను బాగు చేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పని చేయ నొప్పకొనకపోయిరి. స్వంత వారు, చేయాల్సిన వారు, సహకరించాల్సిన వారు, సమర్పించుకోవాల్సిన వారు నెహెమ్యా చేతిలో చేయి పెట్టి మేము కూడా నీకు తోడున్నామని చెప్పాల్సిన వారు ఇప్పుడు నెహెమ్యాకు వ్యతిరేకులుగా, నెహెమ్యాను డిస్కరేజ్ చేయువారిగా తయారవుతున్నారు. దేవుని సేవలో ఇవి చాలా చాలా సర్వసాధారణమైనటువంటివి. ఎంతో ప్రేమించినటువంటి 12 శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి యూదా ఇస్కరియోతే యేసుక్రీస్తునకు హాని తలపెట్టాడు. అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, నేను ఎన్నో రకరకాల శ్రమలు అనుభవించాను. వాటిలలో ఒక రకమైన శ్రమ నా స్వజనుల వల్లనే నాకు వచ్చింది, నాకు తెలిసిన వారి వల్ల వచ్చింది, నా వారి వల్ల వచ్చింది, నాకు తోడుగా నిలబడవలసిన వారి ద్వారా వచ్చింది, నాకు ప్రోత్సాహకరంగా ఉన్న వారి ద్వారా నాకు శ్రమలు వచ్చాయి అనే మాటను చెప్తూ ఉన్నాడు. దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నాకు వ్యతిరేకముగా ఉన్నటువంటి వాడు నా శత్రువు కాదు, నా స్వంత వాడే. నా స్వంత వాడు నాకు వ్యతిరేకంగా నిలబడి ఇప్పుడు నాకు వ్యతిరేకముగా పోరాటము చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ అవేర్నెస్, ఈ మేల్కొలుపు, ఈ జ్ఞానము మనకు లేకపోతే దేవుని సేవలో దేవుని కొరకు వాడబడలేము. నీవు ఎన్నో రకాలుగా ఆటంకాలు ఎదుర్కొంటావు. నీవు దేవుని సేవ చేయటము సాతానుకు సంతోషము లేదు, సాతానుకు ఆనందము లేదు. వాడు దుఃఖిస్తూ ఉన్నాడు. అంతటితో ఆగిపోకుండా రౌద్రుడైపోతూ ఉన్నాడు, కోపగించుకుంటూ ఉన్నాడు, నీకు వ్యతిరేకముగా పనులు చేస్తూ ఉన్నాడు. నిన్ను పడద్రోయాలనేటువంటి ఆలోచన వాడు కలిగి ఉన్నాడు. అయితే ఈరోజు దైవజనుడిగా నీవేం చేయాలో చెప్పబోతూ ఉన్నాను. సాతాను నీ మీద ఈ విధమైనటువంటి కుట్రలు, కుతంత్రములు, ఇటువంటి ప్రణాళికలు వేసినప్పుడు నువ్వేం చేయాలి? నెహెమ్యా ఏం చేశాడో మనందరం కూడా చూద్దాం. దయచేసి చూడండి. ముందుగా వచ్చినటువంటి శ్రమ శత్రువు బహుగా దుఃఖించాడు. నెహెమ్యా ఏం చేస్తూ ఉన్నాడు? 2వ అధ్యాయము 18వ వాక్యం చదవండి దయచేసి. 2వ అధ్యాయము 18వ వాక్యము. ఇదియు కాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు. ఇదియు కాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నిటిని గూర్చి నేను వారితో చెప్తూ ఉన్నాను. ఇంకా మీరు పై వచనాలు చూస్తే ఎంత బ్యూటిఫుల్గా రాస్తూ ఉన్నాడంటే, నెహెమ్యా ఒంటరిగా ఆ గోడలన్నీ కూడా చూడటానికి వెళ్తూ ఉన్నాడు. ఎవరితో ఏమీ చెప్పటం లేదు. తన మనసులో దేవుడిచ్చిన దర్శనాన్ని పెట్టుకుని ఉన్నాడు, దేవుడిచ్చిన మాటలను దాచుకొని ఉన్నాడు. ప్రజలందరూ కూడా దుఃఖించకుండా నిమిత్తము, ప్రజలందరి యొక్క విశ్వాసము నీరు గారకుండున్నట్లుగా ఆయన చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క కరుణాహస్తము ఏ విధముగా తోడుగా ఉన్నదో ఆ కథలన్నీ, ఆ మాటలన్నీ కూడా, రాజు ఏ విధంగా కార్యము చేస్తూ ఉన్నాడో ఆ మాటలన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. శత్రువు నీ మీద
కార్యము జరిగించడానికి నీ వ్యతిరేకంగా నిలువబడినప్పుడు నీవు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకొని దేవుడు నీకు చేస్తున్న కార్యములను పదే పదే నెమరు వేసుకోవటం ద్వారా నీ విశ్వాసం బలపడుతూ ఉన్నది. హల్లెలూయా. నువ్వు కష్టాలను చూడవద్దు. అటువంటి కష్టాలు అనేకములు నీ ముందు జీవితంలో కూడా వచ్చాయి. నీ గతించిన జీవితంలో నీ కష్టాలు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన కష్టం గురించి నువ్వు దిగులు చెందవద్దు. కారణం ఏంటంటే ఇంతకు ముందు వచ్చిన కష్టాలన్నింటిలో దేవుని యొక్క కరుణాహస్తము నీకు తోడుగా ఉన్న కారణాన ఆ కష్టాలను గెలవగలిగినటువంటి నీవు ఈ రోజు వచ్చిన కష్టాన్ని, రేపు రాబోయే కష్టాన్ని కూడా నువ్వు గెలవబోతూ ఉన్నావు. అది నీవు జ్ఞాపకం చేసుకోవాలి. చప్పట్లు కొడుతూ మన ప్రభువును మహిమపరుచుకున్నాం. ఆ కష్టాలను గెలిపించగలిగిన దేవుడు మనకు తోడుగా ఉంటూ ఉన్నాడు. నువ్వు అది జ్ఞాపకం చేసుకోవాలి. నీకు వచ్చినటువంటి శ్రమ కొత్తది కాదు, నీకు వచ్చిన కష్టము కొత్తది కాదు. బహుశా ఇదే కష్టం వచ్చి ఉండకపోవచ్చు, కానీ ఇటువంటివి అనేకం నీ గత జీవితంలో వచ్చాయి. కానీ దేవుడు నిన్ను బలపరుస్తూ వస్తున్నాడు. రెండవ కష్టము, రెండవ ప్రణాళిక సాతాను చేసేది ఏం చేస్తూ ఉన్నాడు? అవహేళనగా మాట్లాడి వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు నెహెమ్యా? దానికి జవాబుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి చూడండి 2వ అధ్యాయము 20వ వాక్యం మనం చదువుకుందాం. 19-20 వాక్యాలు దయచేసి చదవండి. అయితే హొరోనీయుడైన సన్బలటును, అమోనుడైన దాసుడగు టోబియా అనువాడును, అరాబీయుడైన గెసెమును ఆ మాట విన్నప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు, ఈ మాట చూడండి, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక, తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. దే ఆర్ నాట్ స్టాపింగ్. సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆపివేయాలని, కానీ నువ్వు ఆగిపోవటమే సాతాను యొక్క విజయము. నెహెమ్యాకు తెలుసు. నువ్వు ఆగిపోతే సాతాను యొక్క విజయమే. కొంతమంది అంటూ ఉంటారు, ప్రియ సహోదరుడా సహోదరి, కొంతమంది అంటూ ఉంటారు, ఈ పలానా కష్టం వచ్చింది బ్రదర్, అప్పటి నుంచి నేను దేవుని సేవ చేయటం ఆపివేశాను. ఈ పరిస్థితి మా కుటుంబంలో కలిగింది, అప్పటి నుంచి నేను ప్రార్థన చేసుకోవటం ఆపివేశాను. ఇదిగో నా జీవితంలో ఈ పరిస్థితి రాగా నేను దేవుని చేతుల్లో వాడబడ్డం ఆగిపోయింది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, సాతాను కోరుకునేది అదే. నీవు ఆత్మీయంగా పడిపోకపోయినా దేవుని సేవలో ఆగిపోవటమే సాతాను కావాల్సింది. కానీ నెహెమ్యా ఏం చేస్తూ ఉన్నాడు చూడండి, తను ఆగిపోవటంలా, కష్టం వచ్చిందని తను ఆగిపోవటంలా ఏమంటున్నాడు? మేము కట్టుటకు పూనుకొనుచు ఉన్నాం. వీఆర్ స్టార్టింగ్ నౌ, వీఆర్ ప్రొసీడింగ్, వీఆర్ నాట్ టేకింగ్ బ్యాక్. మేము వెనక్కు వెళ్ళటం లేదు. సాతాను ఎంత కష్టముగా ప్రేమైన దేవుని బిడ్డలారా మనకు వ్యతిరేకముగా వచ్చినా అంతే బలముతో మనం ముందుకు వెళ్ళిపోవాలి. మూడవదిగా చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన శత్రువు 4వ అధ్యాయం 1వ వాక్యములో మిగుల కోపగించి రౌద్రులై ఎగతాళి చేసినప్పుడు నెహెమ్యా ఏం చేస్తూ ఉన్నాడు? ప్రేమైన దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయము 6వ వచనం దయచేసి చూడండి. 6వ వచనం చదవండి. అయినను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను గనుక, పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి. అది సగం ఎత్తు కట్టబడి ఉండెను. సాతానేమో ప్రయత్నిస్తూ ఉన్నాడు, శత్రువేమో ఆపేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ నెహెమ్యా మాత్రం ఒక రాయి తర్వాత ఒకటి, ఒక రాయి తర్వాత ఇంకొకటి, ఒక రాయి తర్వాత ఇంకొకటి పెట్టుకుంటూనే ఆయన కొనసాగుతూ ఉన్నాడు. ఎంత రౌద్రుడై, ఎంత ఎగతాళి చేసినా, ఎంతగా తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించినా తన దర్శనాన్ని కోల్పోవటం లేదు. దేవుని యందు తన నమ్మకాన్ని కోల్పోవటం లేదు. దేవుని యొక్క వాగ్దానాల విషయంలో ఏమాత్రం సన్నగిలకుండా దేవుని పని కొనసాగిస్తూ సగము గోడను కట్టేసి ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాడు. వావ్! అందరూ చెప్పండి, చేయెత్తి చెప్పండి, దేవా ఇటువంటి ధైర్యమును నాకు దయచేయండి. దేవా ఇటువంటి సమర్పణ నాకు దయచేయండి. ఆమేన్. నువ్వు ఆగిపోవద్దు సహోదరుడా
సహోదరి, నీ జీవితంలో ఆగిపోవటము సాతాను యొక్క విజయము. దయచేసి ఆగిపోవద్దు. నువ్వు ప్రాక్కుంటూ అయినా, కుంటివాడిగా అయినా, నీ కష్టమున్నా, నువ్వు కన్నీరు కార్చుకుంటూ అయినా కూడా నువ్వు దేవుని సేవలో మాత్రం ఆగిపోవద్దు. కొనసాగటమే సాతానుకు చెంప దెబ్బగా నీ జీవితంలో ఉంటున్నది. హల్లెలూయా. నువ్వు కొనసాగాలి. యూ షుడ్ ప్రొసీడ్ ఇన్ యువర్ లైఫ్. యూ షుడ్ నాట్ స్టాప్ ఇన్ యువర్ లైఫ్. సన్బలటు, టోబియా, గెషెము, నెహెమ్యా యొక్క కాన్ఫిడెన్స్, నెహెమ్యా యొక్క బలము, నెహెమ్యా యొక్క ఆత్మీయ స్థిరత్వాన్ని చూసి ప్రియమైన దేవుని బిడ్డలారా వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంత ప్రయత్నం చేస్తూ ఉండగా నెహెమ్యా ఎందుకు ఆగిపోవటం లేదని ఇంకా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? అందరూ కూడా కలిసి కట్టుగా యుద్ధమునకు వచ్చేస్తూ ఉన్నారు. నాలుగవదిగా యుద్ధమునకు వస్తూ ఉన్నారు. కానీ నెహెమ్యా ఏం చేశాడు? దయచేసి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయంలో దయచేసి చూడండి 8వ వాక్యం నుంచి మనం చదువుకుందాం. 8వ వాక్యం నుంచి. మిగుల కోపపడి అవును, యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి అవును, పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుగట్టి మమ్మను కలతపరచగా అవును, మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. రాత్రింబవళ్ళు మేము కావలి. ఇక్కడ 2 మాటలు చాలా ప్రాముఖ్యం. ఒకటి ప్రార్థన చేయటము, రెండవది కావలిగా ఉండటము. ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు ప్రార్థన చేస్తూ ఇప్పుడు దే ఆర్ స్టేయింగ్ అలర్ట్ ఇన్ దర్ లైఫ్. వారిప్పుడు ఏమాత్రము కూడా అశ్రద్ధగా కానీ అలసత్వంతో కానీ ఉండకుండా వారు ఎంతో కావలిగా జాగ్రత్తగా వారు ఉంటున్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు ఇదే మాట నేను సెలవిస్తూ ఉన్నాను. నీ జీవితంలో సాతాను కష్టాలు తేవచ్చు, నీ జీవితంలో సాతాను యుద్ధమునకు రావచ్చు, శత్రువు నిన్ను కలతకు గురి చేయవచ్చు. కానీ నీ ప్రార్థనకున్నటువంటి శక్తి సాతాను దగ్గర లేదు. సాతాను ముందు నీ శక్తి, నీ ప్రార్థన బలము చాలా గొప్పది. నువ్వు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా సాతాను నిలవలేడు. దయచేసి చూడండి, ఈ మాటను మనం గమనించాలి. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ అధ్యాయం అయిపోవటంతోనే దయచేసి చూడండి 6వ అధ్యాయము 15వ వాక్యం. 6వ అధ్యాయము 15వ వాక్యము. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 72 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. శత్రువు ఎంతో ప్రయత్నించాడు, శత్రువు ఎంతో పడత్రోయాలని ప్రయత్నించాడు. కానీ నెహెమ్యా మాత్రము దేవుని యొక్క కరుణాహస్తము తనకు తోడుగా ఉండగా అందరూ ఐక్యముగా అందరూ కలిసి కట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలారా వారందరూ కూడా ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ వారి కార్యమును ఆపకుండా వారు శత్రువును ఎదుర్కొంటూనే వారు మున్ముందుకు వెలుస్తూ ఉండగా దేవుడు తన యొక్క కార్యమును ముగించుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను ఇదే మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాను. When the devil comes against you, do not stop but keep proceeding forward, keep praying, keep on alert and depend upon God until your work will be finished. నీ యొక్క పని ముగించేంత వరకు కూడా నీవు మాత్రం ఆగిపోక సాగిపోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ మాటల చేత దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను ఒక మాటతో ప్రారంభించాను. ఏ మాటతో ప్రారంభించాను? ఇశ్రాయేలీలకు క్షేమము కలుగజేయువాడు ఒకడు వచ్చెను. A man has arrived on the scene for the welfare of the people. ఇశ్రాయేలులకు క్షేమము కలుగజేయువాడు వచ్చాడు, పని చేపట్టాడు, పని ముగించాడు. మధ్యలో శత్రువు వచ్చాడు, కానీ శత్రువు ఓడిపోయాడు. దేవుని యొక్క కార్యమునకు విజయము కలిగింది. దయచేసి నా ఈ మాటను శ్రద్ధగా ఆలకించండి. నువ్వు ఎంతగా శత్రువు చేత పరీక్షించబడినా,
ఎంత తీవ్రముగా శత్రువు నీ మీద పోరాడినా, ఎన్ని రకరకాలైనటువంటి కష్టాలు నీ జీవితంలో సాతానుడు నీ మీదకి తెచ్చినా కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ యొక్క విజయము, నీ యొక్క పోరాటమునకు ముందే దేవుడు నీ చేతుల్లో పెట్టేశాడు. నీ యొక్క విజయమును దేవుడు నీ చేతుల్లో పెట్టాడు. దేవుడు నువ్వు పోరాడాలని కోరుతూ ఉన్నాడు, కానీ నీ యొక్క యుద్ధములో ఓడిపోవటానికి కాదు, గెలవటానికే దేవుడు ఆ యొక్క పరిస్థితిని కల్పిస్తూ ఉన్నాడు. యు ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ నాట్ టు లూజ్, యు ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఓన్లీ టు విన్. నీ యొక్క విజయము, తథ్యము, నువ్వు గెలుస్తావు. నువ్వు ఏమాత్రము కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. ఎప్పుడు మనం ఓడిపోతాం, ఈ మాట మనం ఆలోచించాలి. ఎప్పుడు మనం ఓడిపోతాం? ఒకటి, సాతాను నిన్ను దుఃఖపరిచినప్పుడు, కానీ వాడు అవహేళన చేసినప్పుడు నువ్వు పని చేయటం ఆపివేస్తే నువ్వు ఓడిపోతావు. వాడు కోపగించుకున్నప్పుడు నువ్వు పని ఆపివేస్తే నువ్వు ఓడిపోతావు. మిగుల రౌద్రుడై ఆడు అందరూ కలిసి కట్టుగా నీ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు నువ్వు భయపడి వెనక్కు వెళ్ళిపోతే ఓడిపోతావు. కానీ యుద్ధ రంగంలో నిలిచి ఉన్నంత వరకు కూడా, దేవుని పని నువ్వు కొనసాగిస్తున్నంత వరకు కూడా, ఈరోజు దైవజనుడిగా నేను చెప్తూ ఉన్నాను, విజయము నీ స్వంతము. నీ విజయాన్ని ఏ సాతానుడు కూడా తీసివేయలేడు. నీ విజయము, తథ్యము, దేవుడు నీ విజయాన్ని ఖచ్చితంగా నీ జీవితంలో పెట్టి ఉంటూ ఉన్నాడు. ఈ మాటల చేత మనం బలపరచబడాలని నేను కోరుతున్నాను. అందరం కూడా తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరము చేత నిన్ను బలపరుస్తూ ఉండగా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు ఒకే మాట నేను అడుగుతూ ఉన్నాను. నువ్వు దేవుని సేవలో ఆగిపోయావా? లేక దేవుని సేవలో వచ్చే కష్టముల గురించి నువ్వు భయపడి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నావా? లేక దేవుని సేవలో వచ్చేటువంటి కష్టములు నిన్ను ఆపివేస్తూ ఉన్నాయా? ఈరోజు నువ్వు ఆలోచించాలి. నెహెమ్యా భక్తుడు ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో ఇబ్బందులు అనుభవించాడు, ఎన్నో ఆటంకాలు అనుభవించాడు. కానీ as long as he was connected to his God, as long as he was connected to God through prayer, as long as he had the promises of God within his heart, his victory was sealed. ఆయన యొక్క విజయంలో ప్రియమైన దేవుడు బిడ్డలు ఎవరు తీసివేయలేకపోతూ ఉన్నారు. ఈరోజు దేవుడు ఇదే మాటను నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవునితో మాట్లాడుతున్నట్లయితే ఈరోజు నేను నిన్ను బలపరచాలని, నీ కొరకు ప్రార్థన చేయాలని నేను కోరుతూ ఉన్నాను. నీ ఒకవేళ అన్నా, ఇదిగో నేను నా జీవితంలో ఈ విషయాలలో ఆగిపోయాను, ఈ విషయాల్లో నిదానించిపోయాను, శత్రువు యొక్క ప్రశ్నలు, శత్రువు తెచ్చిన పరిస్థితులను బట్టి నేను బలహీనపడిపోయాను, కానీ ఈరోజు ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను కొనసాగుతాను, నేను ఆగిపోక ముందుకు వెళ్తాను. దేవుని యొక్క కరుణా హస్తము నాకు తోడుగా ఉండగా, ఆయన యొక్క వాగ్దానములు నాకు తోడుగా ఉండగా, నేను ముందుకు వెలుచు దేవుని కార్యమును జరిగిస్తానని నువ్వు చెప్తూ ఉన్నట్లయితే, ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ టుడే. నీ కొరకు నేను ప్రార్థించాలని ఇష్టపడుతున్నాను. ఐ వాంట్ టు ప్రే ఫర్ గాడ్ స్ట్రెంగ్త్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్. దేవుని యొక్క బలము నీ జీవితంలో రావాలని నేను కోరుచు ప్రార్థన చేయాలని ఇష్టపడుచు. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మీరున్న స్థలములోనే దయచేసి లేచి నిల్చొని మీ యొక్క ఆశను, మీ యొక్క సమర్పణను, మీ యొక్క కోరికను దేవునికి తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. ఇంకా ఎవరైనా ఉన్నారండి? ఇంకా ఎవరైనా ఉన్నారు? దయచేసి మీరు లేచి నిలబడండి. ఇది మంచి నిర్ణయం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని సేవ కొరకు, దేవుని సేవలో ముందుకు వెళ్ళటానికి, దేవుని సేవలో గొప్ప కార్యములు జరిగించడానికి, దేవుడు నిన్ను వాడుకోవటానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు. దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి లేచి నిల్చోవాలని నేను మనవి చేస్తున్నాను. ఐ వాంట్ యు టు స్టాండ్ అప్ వేర్ యు ఆర్ అండ్ గాడ్ వాంట్స్ టు స్ట్రెంగ్థెన్ యు టుడే. దేవుడు ఈరోజు నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు. ఇంకెవరైనా ఉన్నారా? నేను ప్రార్థించబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. ఓ హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ హెవెన్లీ ఫాదర్. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో తండ్రి, దేవుని సేవలో ఎదురయ్యే ఆటంకములను అధిగమించుట అనే అంశమును మీరు నా దృష్టికి, మా దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నారు.
మమ్మను పిలిచినవాడు నమ్మదగిన వాడు, ప్రారంభము నుంచి అంతము వరకు మాకు తోడుగా ఉండేటువంటి వాడు. తండ్రి, నెహెమ్యాను బలపరిచావు. శత్రువు శతవిధాలా ప్రయత్నించాడు. శత్రువు శతవిధాలుగా నెహెమ్యాను ఆపివేయాలని, గోడలు కట్టకుండా పంపించి వేయాలని ప్రయత్నించాడు. కానీ ఎంత శ్రేష్టమైనటువంటి ఆత్మీయతను నీవు నెహెమ్యాకు దయచేశావు. ఎంత ఆత్మీయ తీవ్రతను, ఎంత యుద్ధ తీవ్రతను శత్రువు నెహెమ్యాకు వ్యతిరేకముగా ప్రయత్నించినప్పటికీ ప్రార్థనతోనూ వాగ్దానములపై నమ్మకముతోనూ నీ కరుణాహస్తం యొక్క తోడుతోనూ గెలిచి ముగించాడు. ఈరోజు తండ్రి, ఎందరైతే నీ వాక్యము చేత బలపరచబడుతున్నారో, ఎందరైతే నీ వాక్యము చేత ప్రభువా నీ కొరకు కార్యము చేయాలనేటువంటి ఆశను తిరిగి పొందుకుంటూ ఉన్నారో బలపరచండి. వాక్యమును వింటున్న వారు తండ్రి, ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యమును చూస్తూ వింటూ ఉన్నారో వారు సేవలో ఆగిపోయి ఉన్నట్లయితే, కష్టముల వలన, సాతాను చేసిన ఎగతాళి వలన, హేళన వలన, డిస్కరేజ్మెంట్స్ వలన, కష్టాల వలన ఆగిపోయి ఉన్నట్లయితే ఈ దినమే వారిని బలపరచండి దేవా. తిరిగి అగ్ని చేత నింపబడి నీ కొరకు వాడబడాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఘనత ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడగు యేసుక్రీస్తు నామముననే ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.